ఈ నెల 27వ తేదీన జరిగే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి బరిగెల దుర్గాప్రసాద్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బీసీ సమస్యల పరిష్కారానికి సహకరించే పట్టభద్రులు కృషి చేయాలని ధర్మ సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు కేడల ప్రసాద్ పేర్కొన్నారు. వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మ సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మేకల సుమన్, అధ్యక్షులు కేడల ప్రసాద్, నాయకులు చిలువేరు రవై, దామర శ్రవణ్, పూర్ణచందర్, శివకృష్ణ, మల్లికార్జున్ తదితరులు పాల్గొని ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కరపత్రాన్ని ఆవిష్కరించారు. जिंदाबाद धर्म समाज पार्टी, जिंदाबाद जिंदाबाद वर्दिल्लाली विश्वनाथ महाराज गारी नायकत्వం. అభ్యర్థి బరిగెల దుర్గాప్రసాద్ మహారాజ్ గారి గుర్తుకే जिंदाबाद धर्म समाज पार्टी, जिंदाबाद जिंदाबाद. ఈ రోజు వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులుగా వస్తున్నటువంటి 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఒకరేమో రాకేష్ రెడ్డి, ఇప్పటికే 2-3 పార్టీలు మారిండు, అగ్రకులానికి వెలమదొరకు మద్దతు ఇచ్చే వ్యక్తి. రెండో వ్యక్తి ఏమో తీన్మార్ మల్లన్న. ఈ తీన్మార్ మల్లన్న సంగతి ఏంటంటే సంవత్సరానికి ఒక పార్టీ మారుకుంటాడు. ఎవరు బెదిరించిన దగ్గర ఉండకుండా ఇంకో దిక్కుపోయి అభ్యర్థిగా వస్తున్నాడు. మరి అగ్రకుల వెలమదొరల వాళ్లకు బానిస చేస్తూ వస్తున్నటువంటి వ్యక్తులను గెలిపిద్దామా, లేదు ఒక 15 సంవత్సరాల నుంచి దళిత శక్తి ప్రోగ్రాం ద్వారా రాజ్యాంగ యొక్క హక్కులను, ప్రాథమిక సూత్రాలను, వారి యొక్క దళితులకు, అట్టడుగు బీసీ మైనార్టీ వర్గాలకు సేవ చేస్తూ వస్తున్నటువంటి బరిగెల దుర్గాప్రసాద్ నల్గొండ నుంచి పోటీ చేస్తున్నాడు. అతన్ని గెలిపిద్దామా? ఒకసారి మేధావులైన పట్టభద్రులారా ఒకసారి ఆలోచించండి అని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. మంత్రుడైనటువంటి బరిగెల దుర్గాప్రసాద్ గారికి మీ అమూల్యమైన ఓటును 11వ నంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి రెండో ఆప్షన్ ఎవరు కూడా ఇవ్వద్దు. ఎవరికి ఎందుకు ఇవ్వాలి? వీళ్ళంతా దళారులు. వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం రాజకీయ పార్టీలు మారుస్తూ వాళ్ళు పబ్బం గడుపుతూ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎదుగుదల కోసమే పనిచేస్తున్నారు తప్ప ప్రజల తరఫున ఏ ఒక్కరు కూడా పనిచేయడం లేదు. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం తప్ప రాజకీయాల్లోకి వస్తున్నారు తప్ప ఒక బరిగెల దుర్గాప్రసాద్ గారే భారత రాజ్యాంగాన్ని, ఒక విద్యా వ్యవస్థని కాపాడడానికి ఉన్నత విద్యావంతుడు మీ ముందుకు వచ్చిండు. ఖచ్చితంగా మీరు ఈరోజు ఖచ్చితంగా రేపు జరగబోయే 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో ఒక ఉన్నత విద్యావంతుని గెలిపిస్తే మన ప్రజల తరఫున ప్రశ్నిస్తాడు, విద్యార్థుల తరఫున, నిరుద్యోగుల తరఫున ఈరోజు పోరాటం చేస్తాడు. ఇంతవరకు కూడా తెలంగాణ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కూడా డిఎస్సి మీద కూడా ఎలాంటి ప్రకటన లేదు, ఎలాంటి నోటిఫికేషన్ కూడా, సక్రమైన నోటిఫికేషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వాలన్నీ కూడా నిరుద్యోగులను నాశనం చేసి